హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి రానున్న నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు మొదటి విడతలో భాగంగా 9 జిల్లాలకు ఈ రోజు నుంచి ఈ నెల చివరాఖరు వరకైతే పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో అధికంగా రేషన్ కార్డు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మనకు 9 జిల్లాలు అనేది చెప్పారు, కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 20 జిల్లాలలో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇందులో భాగంగా మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలోనే రేషన్ షాప్ లో ఎన్ని రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. మీకు రేషన్ కార్డు అనేది వచ్చినట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది, రేషన్ కార్డు తీసుకునే సమయంలో ఎటువంటి ఓటీపీలు కానీ లేదా బయోమెట్రిక్ అనేది ఏ విధంగా వేయాల్సి ఉంటుంది, రేషన్ కార్డులో తప్పులు అనేది ఉన్నట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది, దీనితో పాటుగా మనకు ఇంటి వద్దకే ఎవరికి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తారో పాటు మరికొన్ని వివరాల్లో భాగంగా మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకున్న స్ప్లిట్టింగ్ కి సంబంధించి యాడింగ్ సంబంధించి ఎవరికైతే ఇంకా పేర్లు అనేది వెరిఫికేషన్ ఉన్నాయో వారికి సంబంధించి ఎటువంటి కార్డులు అనేది ఎప్పుడు అందజేస్తారు, దీనితో పాటు ఈ రోజున పంపిణీ చేస్తున్న ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన లిస్ట్ లో ఇంకా కొంతమందికి సంబంధించిన పేర్లు అయితే రాలేదు, అంటే కార్డులు అయితే ప్రింట్ అయితే కాలేదు. ఎందుకు ప్రింట్ అనేది కాలేదు, ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,54,35,194 మందికి సంబంధించి ఈ రోజు నుంచి కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను ఇంకా ఈ రోజున వీడియో అనేది ఇప్పుడు రికార్డ్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క మెసేజ్ అనేది ఈ రోజు ఉదయమే మీకైతే పోస్ట్ చేయడం జరిగింది. అంటే స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏ జిల్లాలో ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ఈ యొక్క కార్డులు అనేది పంపిణీ చేస్తారు, ఈ యొక్క కార్డులో ఏ విధంగా సమాచారం అనేది ఉంటుంది, కార్డు అనేది ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఏ జిల్లాలకు ఎప్పుడు అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను. గత 2 రోజుల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించిన తాజా అప్డేట్ కూడా నేను మీకైతే షేర్ చేశాను. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అనేది వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఫాస్ట్ గా మీకైతే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే ప్రోడక్ట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క టీవీ అనేది 8,000 రూపాయలకి మనకైతే రావడం జరిగింది, స్మార్ట్ టీవీ. అలాగే ఇటువంటి ఆఫర్స్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకైతే షేర్ చేస్తాను. ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనకి ఇచ్చిన మాన్యువల్ ప్రకారం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా మనకు ఈ నెల 25వ తేదీ నుంచి ఈ నెల చివరాఖరు వరకు ఈ యొక్క 9 జిల్లాలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. అయితే మిగిలిన జిల్లాలకు కూడా ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. 30వ తేదీన 4 జిల్లాలకు, అలాగే 6వ తేదీన వచ్చే నెల 6వ తేదీన 5 జిల్లాలకు, మిగిలిన జిల్లాలకు వచ్చే నెల 15వ తేదీన అయితే అందజేస్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి నెలాఖరు లోపల కనుక తీసుకోకపోయినట్లయితే కార్డు అనేది ఎవరంటే ఇది నిరంతర ప్రక్రియ. మీకు కార్డు అనేది ప్రింట్ అనేది అయ్యి వచ్చిన వెంటనే మీకు కొత్త కార్డు అయితే మీకైతే అందజేస్తారు. ప్రస్తుతం మీరు వేరొక ప్రాంతంలో ఉండి ఈ నెల చివరాఖరులో కనుక వచ్చినా లేదా వచ్చే నెలలో వచ్చినా కూడా అప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కార్డు అయితే తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే లేదు. మొదటి విడతలో తీసుకోకపోయినా, రెండో విడతలో తీసుకోకపోయినా, మూడో విడతలో తీసుకోకపోయినా, చివరి విడతలో కూడా మీరు కార్డులు అయితే తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్ర పేర్లు అనేది వచ్చాయంటే కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఇంకా ఆన్లైన్ లో యాడ్ అనేది కాలేదు. వీటితో పాటుగా కార్డు అనేది ఇంకా ప్రింటింగ్ కూడా కాలేదు. ఎవరికి ప్రింటింగ్ అనేది కాలేదంటే మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో సంబంధిత లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నా, స్ప్లిట్టింగ్ అనేది చేసుకున్నా, యాడింగ్ అనేది చేసుకున్నా సరే వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ లో కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి ఇంకా కార్డు అనేది ఇంకా ప్రింటింగ్ అయితే కాలేదు. అయితే మిగిలిన వారికి కార్డు అనేది ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేస్తారు. లిస్ట్ లో పేరు అనేది ఉన్న వారందరికీ సంబంధించి మనం తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ప్రస్తుతం మనం రేషన్ సరుకులు అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మనం రేషన్ కార్డు నంబర్ అనేది చెప్పినట్లయితే మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తాం, అంటే రేషన్ సరుకులు మనం అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అనేది ఎక్కడైతే ఉంటుందో, అంటే మీ యొక్క పాత రేషన్ కార్డులో అడ్రస్ అనేది ఎక్కడైతే ఉంటుందో దానితో పాటు ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అనేది మార్చుకున్నట్లయితే ఆ యొక్క అడ్రస్ పరిధిలో సచివాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క సచివాలయానికి సంబంధించి మీకు ఎక్కడైతే ఈ యొక్క రేషన్ డిపో అనేది ఉంటుందో ఆ యొక్క రేషన్ డిపోకి వెళ్ళి మాత్రమే మీరు ఈ యొక్క కొత్త కార్డు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పడితే అక్కడ సచివాలయంలో కానీ లేదా రేషన్ డిపోలో మీకైతే ఎవరు మీకు సంబంధించిన రేషన్ కార్డులో ఏదైతే రేషన్ డిపో అనేది చూపిస్తుందో ఆ యొక్క రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు జిల్లాల వారీగా కార్డులు అయితే పంపిణీ చేస్తారు. మాకు సంబంధించిన సచివాలయం పరిధిలో మాకు సంబంధించి ఏదైతే మండలం ఉందో ఆ యొక్క మండలం పరిధిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచాయతీ పరిధిలో చూసుకున్నట్లయితే ఇన్ని కార్డులు అయితే రావడం జరిగింది.
ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే మాకైతే కాలేదు. మా సచివాలయం పరిధిలో టోటల్‌గా 1390 కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే అత్యధికంగా ఇప్పటికే మనకు ఎన్టీఆర్ జిల్లాలో కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు, అనంతపురం, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడపలో ఇంకా రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలేదు. అలాగే మనకు సంబంధిత సచివాలయం సిబ్బందిని కూడా మ్యాపింగ్ అయితే చేయడం జరిగింది. వీరి ద్వారా మాత్రమే రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు. సో అయితే తప్పనిసరిగా సచివాలయానికి సంబంధించిన పరిధిలో ఏదైతే ఈ యొక్క రేషన్ డిపోకి సంబంధించిన షాప్ అనేది ఉందో అక్కడ చూసుకున్నట్లయితే మాకు సంబంధించి మా యొక్క సచివాలయం పరిధిలో 4 ఈ యొక్క షాపులు అనేది ఉన్నాయి. ఇందులో ఈ యొక్క షాపులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చూపించిన షాపుకు సంబంధించిన సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా అక్కడికి వెళ్లి ఈ యొక్క కార్డులు అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కార్డులు అనేది పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా మీరు ఓటీపీ గానీ లేదా మీ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కొత్త కార్డు మీకైతే పంపిణీ చేస్తారు. మీకు కొత్త కార్డుకి సంబంధించిన ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కార్డు అనేది ఎప్పుడైతే శాంక్షన్ అంటే ఈ యొక్క సక్సెస్ అనేది అవుతుందో ఆటోమేటిక్ గా మీకు కొత్తగా అక్నాలెడ్జ్మెంట్ మీకైతే డౌన్లోడ్ అనేది అవుతుంది. అంటే మీరు కార్డు అనేది తీసుకున్నారు అనే దానికి సంబంధించి వారికి ఒక లెటర్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. సంబంధిత అధికారులు ఎప్పుడైతే ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తారో అప్పుడు ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అనేది అయిపోతుంది. అంటే వీరు కార్డు అనేది తీసుకున్నారు, ఫ్యూచర్ లో వీరు కార్డు అనేది తీసుకోలేదని మోసం అనేది చేయకుండా కార్డు తీసుకున్న వెంటనే వారికి అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. దానికి సంబంధించిన సైన్ అనేది చేయడం కానీ లేకపోతే సంబంధిత అధికారులు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయడం అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు బయోమెట్రిక్ అనేది వేసి కానీ లేదా ఓటీపీ చెప్పి కానీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు కార్డు అనేది తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క కొత్తగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు యాక్టివేషన్ అయితే అవుతుంది. మీరు ఓటీపీ అనేది చెప్పకపోయినా బయోమెట్రిక్ అనేది వేయకపోయినా లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు తీసుకోకపోయినట్లయితే మీకు పాత రేషన్ కార్డు ద్వారా మాత్రమే రేషన్ సరుకులు అనేది మీకైతే అందజేస్తారు. కొత్త రేషన్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే కాదు. యాక్టివేషన్ అనేది అవ్వాలంటే తప్పనిసరిగా ఈ యొక్క మూడిట్లో ఏదో ఒకటి మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డు అనేది జనరేట్ అనేది అవుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మీరు యథావిధిగా రేషన్ సరుకులు మీరైతే తీసుకోవచ్చు. ఇకపోతే వృద్ధులతో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ కార్డులు ఉంటే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క లైవ్ డాష్ బోర్డు ద్వారా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఇప్పటికే ఈ యొక్క జిల్లాలో కార్డుల డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా జిల్లాలో కొంచెం స్లోగా ఉంది. ఎప్పటికప్పుడు వీరికి ఫోన్లు అనేది చేయడం, ఏ మండలంలో ఇంకా కార్డులు అనేది స్టార్ట్ అనేది చేయలేదు, ఏ సచివాలయం పరిధిలో ఇంకా కార్డుల డిస్ట్రిబ్యూషన్ అనేది కాలేదు అనే దాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడంతో ఫాస్ట్ గా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఈ నెల చివరాఖరి వరకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇకపోతే మాకు కార్డు అనేది వచ్చిందా లేదా వచ్చినట్లయితే కార్డు ప్రింట్ అనేది అయిందా లేదా అంటే ఇక్కడ చూడండి మనకు ఏపీ సేవా పోర్టల్ కి సంబంధించి ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర T25 నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు క్యాప్చా వస్తుంది. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినా కూడా మరొకసారి మీకైతే చెప్తాను క్లారిటీ కోసం. చేసిన వెంటనే ఇక్కడ చూడండి మెంబర్ యాడిషన్ అనేది వీరికి సక్సెస్ అనేది అయిపోయింది. తహసీల్దార్ నుంచి అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ సైన్ అనేది అయిందా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. డిజిటల్ సైన్ అనేది అయిపోయిందంటే తహసీల్దార్ నుంచి మనకు అప్రూవల్ అనేది వచ్చేసినట్లు. ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే మీకు ప్రస్తుతం కార్డు అనేది ప్రింటింగ్ అనేది తీసేసి మీకు అందజేసినట్లయితే మీ యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది కొత్త కార్డులో మీకైతే రావు. ఎప్పుడైతే ఇక్కడ తహసీల్దార్ నుంచి అప్రూవల్ అనేది వచ్చి ఇక్కడ డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయి ఇక్కడ కార్డు ఇష్యూ అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన పేర్లు అనేది మీ పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ప్రస్తుతం మీకు ఇచ్చిన కార్డులో లేకపోయినా ఆన్లైన్ లో ఈ యొక్క డేటాలో మీకైతే చూపించడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ లో మీ యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ఉంటాయి, కార్డులో మీకైతే రాకపోవచ్చు. ఇప్పటికే కనుక మీకు వెరిఫికేషన్ అంతా అయిపోయి ఇక్కడ డిజిటల్ సైన్ అనేది అయిపోయి కార్డు అనేది ఇష్యూ కనుక అయిపోయినట్లయితే మీకు కార్డు అనేది ప్రింట్ అనేది తీసి మీకైతే అందజేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కార్డు అనేది ప్రింటింగ్ అనేది మనకైతే తీసి మనకు డైరెక్ట్ గా ఈ యొక్క మండల కార్యాలయాలకి అయితే పంపడం జరుగుతుంది. అంటే మనకు చెన్నైలో ఈ యొక్క కార్డు అనేది ప్రింటింగ్ అనేది తీస్తున్నారు. చెన్నై నుంచి ఆ యొక్క జిల్లాల్లోని మండల కార్యాలయాలకు ఈ యొక్క కార్డులు మనకైతే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి సచివాలయాలకు ఈ యొక్క కార్డులు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. ఈ రోజు నుంచి రానున్న నెల రోజుల పాటు కార్డులు అయితే పంపిణీ చేస్తారు. మనకు మొదటి విడతలో అంటే మనకి ఈ నెల 29వ తేదీ లోపల తీసుకోకపోయినా, వచ్చే నెల 6వ తేదీ లోపల తీసుకోకపోయినా, అవతల నెల 15వ తేదీ లోపల తీసుకోకపోయినా సరే వచ్చే నెలలో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడి నుంచో వచ్చి టెన్షన్ పడాల్సిన పని అనేది లేదు. ఒకవేళ ఈ యొక్క మొదటి లిస్ట్ లో మీ యొక్క పేర్లు అనేది లేకపోయినట్లయితే అంటే మనకు ప్రస్తుతం కార్డులు అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీ యొక్క పేర్లు అనేది లేకపోయినా కూడా త్వరలో మనకు మిగిలిన వారికి సంబంధించిన పేర్లు అనేది యాడ్ అనేది చేసి మీకు కార్డు అనేది ప్రింట్ అనేది తీసి మీకైతే అందజేస్తారు. ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన కొత్త కార్డు అనేది ఇంకా ప్రింటింగ్ అనేది మనకైతే రాలేదు. వచ్చిన వెంటనే ఈ యొక్క మిగిలిన వారందరికీ సంబంధించిన కార్డు అనేది కూడా ప్రింటింగ్ అనేది తీసి మీకైతే అందజేస్తారు. మీకు కార్డులు ఇంకా ప్రింటింగ్ అనేది కాలేదని మీరు టెన్షన్ పడాల్సిన పని అనేది లేదు. మీకు పాత కార్డు అనేది ఉన్నా కూడా సరిపోతుంది. అదే రేషన్ కార్డు నంబర్ మీకైతే వస్తుంది. కాబట్టి ఇందులో మీరు మెయిన్ గా 3 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ కార్డు తీసుకోవాలంటే కుదరదు. కేవలం మీ యొక్క పాత రేషన్ కార్డులో కానీ లేదా మీ యొక్క ఆధార్ కార్డులో కానీ లేదా మీకు సంబంధించి
ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులో మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఉంటుందో అక్కడికి వెళ్లి మాత్రమే ఆ యొక్క సచివాలయం పరిధిలో మీరు ఈ యొక్క రేషన్ కార్డు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గతంలో ఆధార్ కార్డులో అడ్రస్ అనేది మార్చుకుని ఉన్నా లేదా మీకు సంబంధించిన పాత రేషన్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ అనేది చేపించుకున్నట్లయితే కొత్త అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్‌కి వెళ్లి అక్కడ మీకు ఏదైతే ఈ యొక్క రేషన్ షాప్ అనేది ఇచ్చుంటారో అక్కడికి వెళ్లి మాత్రమే మీరు బయోమెట్రిక్ గాని లేదా ఓటీపీ గాని లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఓటీపీ ద్వారా గాని, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గాని వీటి కంప్లీట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు కార్డ్ అనేది యాక్టివేషన్ అయితే అవుతుంది. అప్పటి వరకు మీకు కొత్త కార్డ్ అనేది యాక్టివేషన్ అయితే కాదు. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌తో పాటు టెలిగ్రామ్ ఛానెల్ కూడా తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకైతే షేర్ చేస్తాను.